ఢిల్లీ హైకోర్టులో కేజ్రీవాల్ కు చుక్కెదురైంది. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో కేజ్రీవాల్ బెయిల్ పైన స్టే కొనసాగుతుందని ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది. కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్ పై ట్రయల్ కోర్టు పరిశీలన సరిగ్గా లేదన్న హైకోర్టు కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్ పైన ఈడీ తన వాదనలు వినిపించడానికి తగిన సమయం ఇవ్వలేదని అభిప్రాయపడింది. సెక్షన్ 45 పీఎంఎల్ఏ గురించి ట్రయల్ కోర్టు సరిగా చర్చించలేదని, సెక్షన్ 45 పీఎంఎల్ఏ వాదనలు కూడా ట్రయల్ కోర్టు పరిష్కరించలేదని హైకోర్టు స్పష్టం చేసింది. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో అరెస్ట్ అయిన కేజ్రీవాల్ ప్రస్తుతం తిహార్ జైల్లో ఉన్నారు. ఢిల్లీ హైకోర్టులో కేజ్రీవాల్ కు చుక్కెదురైంది. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో కేజ్రీవాల్ బెయిల్ పైన స్టే కొనసాగుతుందని ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది. కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్ పైన ట్రయల్ కోర్టు పరిశీలన సరిగా లేదని హైకోర్టు పేర్కొంది. అప్డేట్ ఢిల్లీ నుంచి మా ప్రతినిధి శిరీష్ అందిస్తారు. శిరీష్, చెప్పండి, బెయిల్ పిటిషన్ పైన ఈడీ తన వాదనలు వినిపించడానికి కూడా తగిన సమయం ఇవ్వలేదు. అలాగే ట్రయల్ కోర్టు విషయంలో కూడా హైకోర్టు పలు కీలక అంశాలను తెర మీద తీసుకొచ్చినట్టుగా తెలుస్తోంది. సో ఈ బెయిల్ రద్దుపై స్టే కొనసాగింపు సందర్భంగా హైకోర్టు పేర్కొన్న అంశాలేంటి? ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు మరోసారి హైకోర్టులో చుక్కెదురైంది. అయితే ఆయన ఇప్పటికే సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ట్రయల్ కోర్టు ఇచ్చిన బెయిల్ ను స్టే విధిస్తూ ఢిల్లీ హైకోర్టు ఏదైతే తాత్కాలిక ఉత్తర్వులు ఇచ్చిందో దానిపైన సవాల్ చేస్తూ ఆయన సుప్రీంకోర్టు ఆశ్రయించారు. అయితే ఈరోజు ఢిల్లీ హైకోర్టులో పూర్తిస్థాయి విచారణతో పాటుగా జడ్జిమెంట్ అనేది కూడా రావడం జరిగింది. ఈ సందర్భంగా ఢిల్లీ హైకోర్టు పలు కీలక వ్యాఖ్యలన్నింటి కూడా చేసింది. అయితే ట్రయల్ కోర్టు ఏదైతే కేజ్రీవాల్కు బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులన్నింటి కూడా విధించిందో దానిపైన స్టే విధిస్తున్నట్లుగా కూడా కోర్టు పేర్కొనడం కూడా జరిగింది. సో మొత్తం మీద కూడా ఇక్కడ ప్రధానంగా చూసినట్లయితే కేజ్రీవాల్ సంబంధించిన బెయిల్ సందర్భంగా ఏదైతే ట్రయల్ కోర్టు తీసుకున్న అంశాలు ఏవైతే ఉన్నాయో అవి సరిగ్గా లేదు అని చెప్పేసి కోర్టు కామెంట్స్ చేయడం కూడా జరిగింది. అయితే ట్రయల్ కోర్టు ఇచ్చిన బెయిల్ పైన స్టే అనేది కొనసాగుతుందని చెప్పేసి ఢిల్లీ హైకోర్టు ఉత్తర్వులను కూడా ఇస్తూనే కేజ్రీవాల్ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్పై వాదనలు వినిపించేందుకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అంటే దర్యాప్తు సంస్థకు తగినంత సమయం అనేది కూడా కేటాయించలేదని చెప్పేసి హైకోర్టు అభిప్రాయపడింది. అదేవిధంగా ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్లోని సెక్షన్ 45 గురించి ట్రయల్ కోర్టు సరిగా చర్చించలేదనేది కూడా ఢిల్లీ హైకోర్టు ఈ సందర్భంగా అభిప్రాయపడడం జరిగింది. అయితే ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్లోని సెక్షన్ 70 ప్రకారం వాదనలను కూడా ట్రయల్ కోర్టు సరిగా పరిష్కరించలేదు, ఆ వాదనలను సరిగా వినలేదని చెప్పేసి కూడా ఢిల్లీ హైకోర్టు అభిప్రాయపడింది. అయితే తన అరెస్టును సవాల్ చేస్తూ కేజ్రీవాల్ ఢిల్లీ హైకోర్టులో ఏదైతే పిటిషన్ దాఖలు చేశారో ఆ పిటిషన్ను కొట్టివేసిన తర్వాత అతని చట్టాన్ని ఉల్లంఘించి కేజ్రీవాల్ యొక్క వ్యక్తిగత స్వేచ్ఛను హరించారని చెప్పేసి కేజ్రీవాల్ తరపు న్యాయవాదులు వాదించారు. అయితే ఇక్కడ ఎక్కడా కూడా కేజ్రీవాల్కు సంబంధించిన వ్యక్తిగత స్వేచ్ఛ అనేది కూడా హరించబడలేదు అని చెప్పేసి హైకోర్టు అభిప్రాయపడడం జరిగింది. రేపు సుప్రీంకోర్టులో కేజ్రీవాల్ దాఖలు చేసిన ఏదైతే పిటిషన్ ఏదైతే ఉందో దానిపైన వాదనలన్నింటి కూడా జరుగుతాయి. అయితే ట్రయల్ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులపైన హైకోర్టు స్టే విధించడాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును కేజ్రీవాల్ తరపు న్యాయవాదులు ఆశ్రయించడం జరిగింది. సో మొత్తం మీద కూడా ట్రయల్ కోర్టు ఇచ్చిన బెయిల్ను సుప్రీంకోర్టు సమర్థిస్తుందా లేదా హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్థిస్తుందా అనేది కూడా చూడాల్సి ఉంది. రైట్, థ్యాంక్ యూ శిరీష్.